హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కేంద్రం సంచలన నిర్ణయం, త్వరలోనే కొత్త పాన్ కార్డులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కేంద్ర మంత్రివర్గం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది క్యూఆర్ కోడ్తో పాన్ కార్డుకు ఉచితంగా అప్గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆదాయ పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పాన్ 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం పాన్ ట్యాన్ సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీఇంజనీరింగ్ చేయడానికి ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్. ఇది సిసిఏ ప్రకారం కోర్, నాన్ కోర్, పాన్ ట్యాన్ కార్యకలాపాలతో పాటు పాన్ ధృవీకరణ సేవను ఏకీకృతం చేసే ప్రస్తుత పాన్ ట్యాన్ 1.0 ఎకోసిస్టమ్కి అప్గ్రేడ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు వంటి బహుళ ప్రయోజనాలతో పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల సాంకేతిక పరివర్తనను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. కేబినెట్ సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు దేశంలో 78 కోట్ల పాన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ఈ కొత్త ప్రాజెక్టు పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ అన్ని వ్యాపార సంబంధిత కార్యకలాపాల కోసం ఒక సాధారణ వ్యాపార గుర్తింపుదారుని, అన్ని కార్యకలాపాల కోసం ఏకీకృత పోర్టల్ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటుగా కేబినెట్ మరికొన్నింటికి ఆమోదం తెలిపింది. 2,700 కోట్లతో అటల్ ఇన్నోవేషన్ మిషన్, 2,481 కోట్లతో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్, 3,689 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్లో 2 జల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోని విద్యార్థుల కోసం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కోసం 6,000 కోట్లను కేటాయించనున్నట్లు కేబినెట్ తెలిపింది. దీనిలో భాగంగా ప్రముఖ యూనివర్సిటీల జర్నల్స్, పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు.